యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్‌గా మనకి సాయి పల్లవి గారి 'తండేల్' మూవీ వచ్చింది. దానికంటే ముందు 'అమరన్' మూవీ వచ్చింది కదా! సో, దానికి డబ్బింగ్ మీరే చెప్పారా? ఐ వర్క్డ్ ఇన్ దట్ ట్రాక్, దట్ ఫిలిం. ఓకే. సో, అందులో కూడా చాలా హార్ట్‌కి కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి కదా! లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. అవునా? నన్ను చాలామంది అడిగారు, అదే ఒకటే డైలాగ్, ఆ డైలాగ్ చెప్పు ప్లీజ్ అని. ఓకే. సో, చాలా ఇంటర్వ్యూలో కూడా అడిగారు. దిస్ ఇస్ ద సెకండ్ ఇంటర్వ్యూ నేను అమరున్ గురించి మాట్లాడటం. ఓకే. సో, 'అమరన్' మూవీ నుంచి మా కోసం ఒక డైలాగ్. ఈ కడలిలోనే నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి. ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు. ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ యూ, మేజర్ ముకుంద్ అని చెప్తారు. నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు కొంచెం అది ఓల్డ్ ఫ్యాషన్. అంటే ఆర్మీ బార్డర్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళ వైఫ్ లవర్ ఫోటోని పర్స్లో పెట్టుకుని చూస్తుంటారు కదా. ఇంట్లో ఉన్న స్టాంప్ సైజ్ ఫోటో నీకోసం తెచ్చాను, అది నీ పర్స్లో పెట్టుకుంటావా అని అంటుంది. సో దట్ డైలాగ్. అండ్ చేట అని అన్నని మాత్రమే అన్నారు. మా ఇంట్లో చేట అని నాన్నని అమ్మ కూడా అంటుంది చేట చెప్తా. ఓకే. నైస్. సో చేట ఇందు రెబేకా వర్గీస్ అని అంటారు. ఓకే. సో, అండ్ ఆ మూవీ చూస్తేనే మనకు ఒక ఎమోషనల్ అయిపోతాం. తెలియకుండానే వాటర్ వచ్చేస్తాయి కళ్ళకి. సో, అండ్ మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీ సిట్యుయేషన్ ఏంటి అసలు? ఐ ఆల్సో క్రైడ్ దట్. ఓకే. అంటే నేను ఒక క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతాను, ఓకే. అప్పుడే ఫీల్ ఇస్తాను అని మా బిలీవ్. ఓకే. సో అలాంటప్పుడు ఒక సీన్లో ఏడుస్తుంది కదా బాగా క్రయింగ్గా. అవునవును. సో లాస్ట్ హీజ్ అండ్ లాస్ట్ పాస్ట్ అని. సో అప్పుడు ఒకటి అంతకన్నా ముందు ఒకటి జరుగుతుంది, ఫోన్ మాట్లాడుతుంది. అవును. సో హలో హలో ముకుందే, హలో హలో మాట్లాడు, హలో హలో ముకుందే, హలో మాట్లాడు, హలో వినిపిస్తుందా, హలో మాట్లాడు ముకుందే, హలో అని చెప్తుంది. దట్ చాలా కనెక్ట్ అయిపోయాం. అవునవును. ఓకే. అందరూ ఉంటే కదా ఏడవకుండా ఉండేది, ఇప్పుడు ఎవరు లేరు కదా నేను ఏడుస్తాను అని అంటది. ఓకే. ఆల్సో తను తన వర్క్ని కంప్లీట్ చేసుకొని క్రిస్మస్ డే రోజు వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు చెప్తుంది ఒక డైలాగ్, వదిలేద్దామన్నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చా అని. సో అంటే అంత పెద్దగా లెంతీ డైలాగ్స్ లేదు అందులో నాకు తెలిసి. ఓకే. సో, అండ్ ఎప్పుడైనా సాయి పల్లవి గారిని కలిసారా? ఇప్పుడు కాదు, ఇన్ దట్ లాస్ట్ పాస్ట్ మూవీస్లో ఐ జస్ట్ సీన్ అండ్ దట్ ఆకర్. ఓకే, లైక్ వాళ్ళకి తెలుసు కొందరికి నేను చెప్తున్నానని. సో అలా అని ఎక్కువగా పెద్దగా రెస్పాన్స్ ఎవరు, అప్పుడు వైరల్ లేదు కదా, అంత లేదు. మన అవికా గోర్ గారు రెస్పాన్స్ బాగా ఇస్తారు, రకుల్ గారు, రియా సుమన్ గారు. సో రియా సుమన్ గారి పేపర్ బాయ్ మూవీ అవి బాగా ఉంది అప్పట్లో. సో అండ్ ఇప్పుడు రీసెంట్ తండేల్ వచ్చింది కదా, సో ఆ తండేల్ మూవీ ఐ హావ్ నాట్ వర్క్ దట్ ఫిలిం. ఓకే. సో నేను ఆ మూవీకి అంటే నాకు తెలిసినప్పటికీ ఆ మూవీస్లో ఏదో ఒక చోటన మిస్ అయింది అని చెప్తున్నారు వాయిస్కి వచ్చేసి. చాలా మంది ఎక్కడ అనిపించింది మీకు మిస్ అయిందని? అంటే నా వాయిస్ మిస్ అయింది, ఒక ఎమోషన్ మిస్ అయిందని చెప్పారు. బట్ ఐ డిడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్. తను చెప్పినా బాగుంటుంది, నేను చెప్తే బాగానే ఉంటుంది. సో ఓకే. అందులో ఫస్ట్లో ప్రోమో రిలీజ్లో ఉంటుంది కదా, రాజు ఊళ్ళో నీ గురించి నా గురించి ఎటేటో మాట్లాడుకుంటున్నారా, ఒరే నీకు నాకు ఏదేదో ఉందని అనుకుంటున్నారా అందరూ, ఎలాగో అందరూ అనుకుంటున్నారు కదా, నిజం చేస్తే ఎలా ఉంటుందా అని. సో వద్దు రాజు నువ్వు ఏటకెళ్ళకు అని చెప్తుంది. యా, ఇంకోటి మన మూవీలో రాలేదు కానీ ఒకటి ఉంటుంది అందులో డైలాగు, అబా బాబా బాబా పత్నివ్రతుడు పరమాన్నం వండితే 10 రోజులైనా పాడవలేదంట, బాగానే చెప్తున్నావే అని చెప్తుంది. ఓకే. సో లాస్ట్లో మనకు వస్తుంది అది. ఓకే.
సో అండ్ ఇప్పుడు తండేల్ మూవీకి మీరు వర్క్ చేయలేదు అండ్ ఇప్పుడైతే రీసెంట్గా కన్నడలో వర్క్ చేస్తున్నా. వర్క్ That's it. చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా డబ్బింగ్ నుంచే వచ్చారు కదా, సో అక్కడ ఏం డబ్బింగ్ జరిగింది ఏ దట్ మూవీకి? స్కూల్ లైఫ్ మూవీ డబ్బింగ్. ఓకే. సో అది తెలుగేనా మరి? తెలుగు ఓకే. మన రాయలసీమ వాళ్ళు చేస్తున్నారు. ఓకే. పులివెందుల మహేష్ గారి డైరెక్షన్లో మూవీ. ఓకే. సో రిలీజ్ కాలేదు కాబట్టి చెప్పొద్దేమో. లేదు, ఆ మూవీ Okay. గురించి నేను ఎటువంటిది మాట్లాడను. ఓకే. బట్ మూవీ ఈజ్ ది బెస్ట్ అని నా థింక్. ఓకే.